దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చదివిన వాక్యంలో మనకి ఏమర్థమైందో చెప్పనా? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో విషయాన్ని చెబుతున్నట్టు చూడండి. రాస్తున్న ఆయన మత్తయ్య జరుగుతున్న సంగతులు ప్రభు యొక్క ఆధీనం. మత్తయ్య గారు ఎవరో మనకు తెలుసు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన సుంకమును వసూలు చేస్తున్న విధి నిర్వాహంలో ఉన్నప్పుడు ఆయన చేసే పనులు జక్కయ్య కానీ మత్తయ్య కానీ దేవుని దృష్టికి చాలా అసహ్యమైన కార్యాలతో సంబంధమైన ఉద్యోగం చేసేవాడు. ట్యాక్స్ వసూలు చేసేవారు. పెత్తందారి వ్యవస్థగా పైన కేంద్ర స్థాయిలో రామప్రభుత్వం ఉంటే స్థానిక ప్రజానికం నుంచి ప్రజల తరపున సుంకాన్ని వసూలు చేస్తూ పెత్తందారి వ్యవస్థకి కమ్ముగాసే ఉద్యోగం ఈ సుంకాన్ని వసూలు చేయడం. తప్పుడు ఉద్యోగమని ప్రభు మాటల చేత పొడవబడిన తర్వాత మత్తయ్య మారిపోయాడు. అలా మారిపోయిన ఆయన ప్రభు చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. ప్రభు చుట్టూ తిరిగే ఈ లెక్కల మాస్టర్ ఎవరైతే ఉన్నారో పేతురు గారు, ఆయనకు ఉండే సహజ గుణం రైటింగ్ బాగా తెలుసు కనుక జరిగిన సంగతులు యేసుక్రీస్తు వారిని గూర్చి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రికార్డ్ చేసిన గ్రంథము పేరే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తను మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏవో సంగతులు గంభీరమైనవి శిష్యుడితో మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతున్న సంగతులు ప్రతీది పోసగుచ్చినట్టు రాసుకొచ్చాడు. ఎవరు? మత్తయి. అలా రాస్తున్న సంగతులు ఇప్పుడు ఒక సంగతిని మనం కదుగుతున్నాం. ఆయన మాట్లాడుతున్నాడట తన దగ్గరగున్న శిష్యులతో మాట్లాడుతూ. ఆయన మాట్లాడుతున్న సమయంలో పదే పదే ప్రస్తావించిన మాట ఏంటంటే, ఇదిగో నన్ను హింసించి బాధించి చంపేస్తారు. ఏం చేస్తారట? నన్ను హింసిస్తారు, బాధిస్తారు, చంపేస్తారు. ఈ మాటలు శిష్యులకి చాలాసార్లు చెప్పాడు ఆయన. చెబుతూ ఈ సంగతులు ఉటంకిస్తున్న సమయంలో పూర్తిగా ఏది వినకుండా మధ్యలోకి వస్తాడట. ఎవరు? పేతురు గారు. నల్లంటుడే. పూర్తిగా ఏది ఎండట. కొంతమంది పెద్ద మనుషులు ఉంటారండి, ఎండ్రేలో పూర్తిగా తగునమ్మా అని రెడీ అవుతారు. ఎందులోకి? గొడవల్లో. ఇప్పుడు గొడవ ఒక విషయం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో కాస్త ముందు వెనక కనుక్కుని గొడవలోకి జాయిన్ అయితే మంచిది. ఏమి వినకుండా మధ్యలోకి వెళితే ఏమవుద్ది? మెత్త గొట్టు పంపించేస్తారు. ఇప్పుడు మనం మధ్యలోకి వెళ్ళామనుకోండి, ఈ సంగతులు మనం ఎప్పుడైతే ఈ సంగతులు మధ్యలోనికి మనం ప్రవేశిస్తామో, సొలొమోను గారు అన్న మాట, విషయము పూర్తిగా వినకుండా మధ్యలోకి వెళితే వ్యాజ్యమునకు పోయినప్పుడు విషయం తెలియకుండా వెళితే దెబ్బలకు పాత్రుడు. పేతురు గారు ఎలాంటి వాడు చెప్పనా? ఈయన దెబ్బలు తినే రకం కాదు. ఈయన తప్పున్నా లేకపోయినా అవతలోడికి 4 వేసి వస్తాడట. ఎవరు? గొడవ ఏదన్నది అనవసరం, పరిస్థితి ఏదన్నది అనవసరం, జరుగుతున్నది ఏదన్నది అనవసరం, నేను కూడా అక్కడ ఉన్నాను, నన్ను గుర్తించండి అంటాడట. ఎవరు? కొంతమంది అడావుడిగా తిరుగుతారు, చూసారా? ఎలాగదలేండి. కొంతమంది అడావుడిగా తిరుగుతారు. అడావుడేటి చెప్పనా? రే మేమంటూ ఉన్నాంరా, మమ్మల్ని గుర్తించాలి. అందుకే ఫంక్షన్లో కానీ ఏదన్నా బిగ్గెస్ట్గా జరుగుతున్న మూమెంట్స్, మాబ్ ఫామ్ అవుతున్నప్పుడు కొంతమంది చేసి అడావుడు అంతా ఎంత ఉండదు, మేమున్నాం అంటారు. వాళ్ళు జగన్ గారిలాగా మేమున్నాం, వినండి, మా వైపు చూడండి. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు కొంతమంది, అందరు కాదు, లేదంటే మహిళా సంఘాలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. అలా కార్యక్రమం జరుగుతుంటుంది, అంత చక్కగా వాక్యాలు ఉంటాయి, ఠకానం లేచి వెళ్ళిపోతుంటారు. అలా ఎందుకు లేచిపోతుంది? ఇప్పుడు ఆడు వేసుకున్న నెక్లెస్ అందరూ చూడాలి. అడావుడి. ఇలాంటి అడావుడి బ్యాచ్ చాలామంది ఉంటారు. ఈయన అడావుడు అని అనకూడదు, కానీ
ఈయనకి కాస్త ఆతృత ఎక్కువ ఎవరికి? పేతురు గారు. కంగారు పడిపోయాడు, మాట పూర్తిగా వినడు. ప్రభు ఏదో చెప్తున్నాడు, చెబుతున్న విషయాన్ని పూర్తిగా వినకుండా మధ్యలోకి వచ్చి, నిన్నెవ్వడేమన్నాడు గురూజీ, మై హోన్ అన్నాడు. ఆ మాట ఎలా ఉందో చెప్పిన, నిన్నెవడ కొట్టేది నేనుండగా అన్నాడు. అంటే పేతురు గారు ఉంటే కొట్టరు కాదు, కొట్టేస్తాడు అతలో. ఎందుకో చెప్పిన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది దీని గురించి. రోమా పోలీసులు అరెస్ట్ వారెంట్తో, ఐ విట్నెస్తో రాత్రికి రాత్రే సాక్షిని అంట పెట్టుకుని, యోధాని అంట పెట్టుకుని వచ్చారు గెత్సేమనే వనంలో అరెస్ట్ చేయడానికి. ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చిన వెంటనే వచ్చింది పోలీసులు అన్న సంగతి తెలిసి పోలీసుడు సేవ నరికేశాడట. ఎవరు? నేను మాట్లాడుతాను చెప్పాను. పేతురుకు దగ్గరికి వెళ్ళి, భయ్యా పోలీసుడు నరికేసేవాడు భయ్యా అన్నాం అనుకోండి. పేతురు ఎలా చూసి అంటాడట, నేను నరకాలనుకున్నది చెవి కాదు, తలా అంటాడు. అదే నువ్వు తలా? టార్గెట్ మిస్ అయింది, పోలీసుడు సైడ్ అయ్యాడు, ఏటు చెవి మీద పడింది. భయం లేదా అంటే, భయం కాదు, నాకు లేచిందో టెంపర్ లేచిందో ప్రధాని ఎదురుగున్న కథం ఓగయ్యా అంటాడట. అంతే. అలాంటి మనిషి ఎవరు? అందుకే పేతురు గారికి ప్రభు పెట్టిన పేరు చెప్పిన కేఫా అన్నాడు. కేఫా అంటే రాయి, అంటే బండోడా అన్నాడట. ఏదో మాట పక్షాన్ని ఎక్కించుకోడు, ఏది వినడు, టెంపర్ లేచిందో ఎదుటోడు ఎలాంటోడైనా కొట్టి మాట్లాడతాడు. పోలీసు నరికేడే పోలీసులతో గొడవ పెట్టుకుంటే బాగుంటుందా పరిస్థితి? పెట్టుకోండి, ఎలా ఉంటుంది చూదురుగా. బాగుంటుందా? వాళ్ళతో పెట్టుకుంటే ఇప్పుడు వెహికల్ చెకింగ్ జరుగుతుంటే మీ సైడ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది, సరాసరి వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తున్న సీఏ గారిని గుద్దేవు అనుకో, ఏనన్నా డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారు బిడ్డ అంటాడా? ఏమంటాడు? నీకు నీ వెహికల్కి జమా చేస్తాడు. ఇది ఎంత వాస్తవమో, పోలీసు వాళ్ళకి ఎదురు తిరిగినా, అధికారులకు ఎదురు తిరిగినా సమయానికి దొరికినప్పుడు నొక్కేస్తాం. ఇది వాస్తవం. మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఈ సూత్రం చెప్పావు అనుకోండి, చూద్దాంలే అంటాడు. ఎవరు? వాళ్ళు ఏమన్నా అనవసరం, ప్రభువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, వచ్చాడు, నరికేయాలనుకున్నాను, సైడ్ మిస్ అయింది, ఏటి చెవి మీద అడిపోయింది. ఇది ఎక్కడ విడ్డూరం అయ్యా అంటే, మనం అంతే అంటాడు. ఇలాంటి పవరు, ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి దూకుడు స్వభావం కలిగిన పేతురు ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభు విస్తరించి వేడుకోలు మాట్లాడుతున్న టైంలో పేతురు అన్నాడట, ప్రభు నీకు ఏమీ అవుతా. తెలుగు డైలాగ్ చెప్పిన, తెలుగు డైలాగులో పేతురుగానెత్తే ఇట్ అయిపోతాయండి అన్నీ. ఏంటని అడగండి. బంపరేక రాత్రి జరిగించిన దివాళీ అవుట్లు అలా పేలుస్తాడు ఆయన. పేతురు గారు కనుక ఒకవేళ ఇంకా సీన్ని విస్తరించి మనం మాట్లాడుకుంటే పేతురు ఇలా అంటాడట, మై లార్డ్ నీకు విషయం చెప్తున్నా, నిన్నెవడైనా ఏమన్నా అనాలంటే ముందు చెప్పండి తెలుగులో మాటలు, మమ్మల్ని దాటెళ్ళమని. కడప మీది అంటే కడప కర్నూలు తర్వాత దాటెళ్ళమని అంటాడు. మళ్ళీ మాట్లాడుతుంటాడు, ఇంకా పేతురు మాట్లాడుతూ, ప్రభువా నీ మీద ఎవడైనా చెయ్యాలంటే, అది బాగా అలవాటు అయిపోయిన మాటలు మన పేతురుది స్వభావం. పేతురుది ఈ మాటలు ఎప్పుడైతే పేతురు మాట్లాడుతున్నాడో వెల్ డన్ మై బాయ్, వెరీ గుడ్, మిగిలిన శిష్యులారా చూసి నేర్చుకోండి, రోజు తిరుగుతున్నారు అన్నాడా? షబాస్ అన్నాడా? షటాప్ అన్నాడు. ఎక్కడది భావజాలం? నాలో లేనిది, నేను మెచ్చనిది, ఇక్కడి నుంచి నువ్వు మాట్లాడుతున్న ఈ భావజాలం నీకెక్కడది? షటాప్ అన్నాడు. మారు మాట మాట్లాడకు పేతురు. నేను ఆశించేది, దేవుడు ఉద్దేశించేది ఒకటైతే, నువ్వు మాట్లాడుతున్నది మరొకటి. మాట్లాడుతున్న మాటకి కళ్ళెం ఎప్పుడైతే వేసాడో, మారు మాట రాకుండా ప్రభు ఒక మాట అన్నాడట, నువ్వు పెద్ద సాతానగాడివి అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి.
ప్రభు పేతుర్ని ఎందుకు సాతానగాడు అన్నాడు చెప్పండి? పేతుర్ని ప్రభు ఎందుకు సాతానగాడు అన్నాడు అనడానికి కారణం ఒకే ఒక్కటి. ప్రభు అంటున్న మాటలకు అడ్డొచ్చి ప్రభువుకే ధైర్యం చెబుతున్నాడు. ఏం అడ్డొచ్చాడు, ఏం చెబుతున్నాడు? ప్రభు చెప్పిన మాటకి ఏం అడ్డొచ్చిన మాట చెప్పాడంటే ప్రభు అంటున్నాడు పై వచనంలో, నన్ను హింసిస్తారు, బాధిస్తారు, చంపేస్తారంటే పేతురు అన్నారట, నిన్ను హింసించరు, బాధించరు, నీకు ఏ శ్రమలు రావు, అసలు మన మీద ఏగ కూడా వాళ్ళదన్నాడట. అలా అన్నందుకు అన్నాడు పేతుర్ని, నువ్వు పెద్ద సాతానగాడు. మీకు రాయడిపోయి మాట చెప్పిన యేసుప్రభుని సగానికి సగం మంది ఇక్కడ ఎందుకు నమ్ముకుంటాం చెప్పండి? హింసలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు అని నమ్ముతాం. ఏ శ్రమలు, ఏ హింసలు ఉండవని నమ్ముతాం. ఏమి ఉండవని నమ్మితే మనల్ని ఏమంటాడు చెప్పండి? చెప్పండి, ఇంక భయం లేకుండా సాతానుగాడు అంటాడు. ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, మీ దుఃఖ దినములు సంపూర్ణమైనవి అంటే నమ్మకండి. ప్రభు అలా చెప్పడు. మీకు శ్రమలు రావు అని లేదు బైబిల్లో, మీకు ఇరుకులు ఉండవు అని లేదు బైబిల్లో, మీకు ఇబ్బందులు ఉండవు అని లేదు బైబిల్లో. మీకు శ్రమలు వస్తాయి, శ్రమలను జయించే శక్తినిస్తా. ఇరుకులు ఉండవని బైబిల్ చెప్పలే, ఇరుకులు ఉంటాయి, ఇరుకులలో విశాలత దయచేస్తా. శ్రమలు లేవని, బాధలు లేవని, చావే రాదని. పేతురు, నా వెనక్కి వస్తే నువ్వు పెద్ద సాతానుగాడు. నా మార్గం పూల మార్గం కాదు, నా మార్గం ముండ్ల మార్గం. ఆ ముండ్ల మార్గం కూడా నీకు సౌఖ్యంగా ఉండాలి అంటే నువ్వు ఉండలేకపోతున్నావంటే పేతురు నీకే చెబుతున్నా. నీకు విషయం అర్థం అవ్వలేదయ్యా. ఏం చెబుతున్నాడు 24వ వచనంలో? అప్పుడు యేసు పేతురికి తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షింపకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనెను. ఒక మాట్లాడుద్దాం విన్నాను. ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలి అంటే అక్కడ ఒక పదం వాడాడు, ఉపేక్ష అన్నాడు. ఏంటట? ఉపేక్ష. ఉపేక్ష అంటే మనకు ఉపవాసం తెలుసు, ఉపేక్ష తెలుసు. ఉపేక్ష అంటే వదిలేసుకో. ఉపవాసం అంటే ఏం తెలుసు? అది తెలుసు మనకి. ఉపవాసం అంటే ఏం తెలుసు? ఉదయం సాయంత్రం మానేసి 2 కోటలు కలిపి సాయంత్రం కొట్టాడు, అదో ఉపవాసం. ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉపవాసం అంటే ఓఆర్ఎస్లు తాగేస్తున్నారట. బా ఓఆర్ఎస్లు తాగుతారట, మజ్జిగ తాగుతారట, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట. ఇవి ఉపవాసాలు. పరలోకం అవ్వా అంటది ఎవరిని? మనం చూసి. ఉపవాసాన్ని పక్కన పెట్టండి. ఉపేక్ష. ఉపేక్ష అంటే వదులుకో. ఏం వదులుకోవాలి? నీ అహాన్ని వదులుకో, నీ ఆశలను వదులు. నాకన్నా నిన్ను పిచ్చెక్కించేది ఏదైనా ఉంటే వదులుకో. అది వదులుకుంటేనే నాకు పాత్రుడు, అది వదులుకుంటేనే నాకు పాత్రురాలేదు. అది వదులుకోలేని ఎవరైనా నాకు శిష్యులు కారు. ఏం వదిలేసుకోవాలి ప్రభు అంటే ఈయన అంటాడు, కుమారుడినైనను, కుమార్తెనైనను, భార్యనైనను, తల్లినైనను, తండ్రినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు నా ప్రేమకి ఉపేక్ష. నా కొరకు వదిలేసుకోవాలి. మనం వదిలేసుకోము, ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఎత్తుక్కుంటామని. ఉదాహరణ చెప్పిన తెలుగు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిన మాట, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు చెప్పండి. మా ఇంటికి వస్తే ఇంకెక్కడికి పోయినా పట్టిపోయే గొడవే. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. ఈ సూత్రం మనుషుల దగ్గర అన్నది బాగానే ఉంది. ఇది ఎక్కడ తెచ్చారో తెలుసా? సరాసరి దేవుడి దగ్గరకు కూడా తెచ్చి, దేవా మా ఇంటికి వస్తే ఏమిస్తావు, నీ దగ్గరికి వస్తే ఆదివారం నాడు ఏమిస్తా, ఇంక ఏమిస్తాడు చెప్పి ముళ్ళు ఇస్తాడు ఆయన. ముళ్ళు కిరీటం అంతా గట్టి మాట్లాడతాడు. ఏమిస్తావు ప్రభు అంటే ఏమివ్వడం కాదు, నువ్వే నాకు నా స్థానం నాకు ఇచ్చే.
నీ గుండెల్లో మోస్తున్న ఏమైనా ఉంటే వదిలేసుకో, ఉపేక్ష, నాకు ఇచ్చే. నేను నీకు ఇవ్వడం తర్వాత చాలా ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వు. ఏమి ఇవ్వాలి ప్రభు అంటే, ఈరోజు బర్త్డే జరిగిందిగా, కుటుంబానికి మీకు మనందరికీ సరిపోయే ఇటీవల కాలంలో నేను ఎక్కువ చెబుతున్న వర్తమానం, ఈ వర్తమానం. అందులో ఒక మాట, వదిలేసుకోవాలి. ఏమి వదిలేసుకోవాలి ప్రభు అంటే, ఈ శిష్యులకే కాదు, ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం రాస్తున్న చివరి భక్తుడు వరకు అందరు గుండెల్ని పొడి చేసిన మాట, నా కోసం వదులుకోమంటాడు. అవునా అంటే అవును. ఉన్నారు అలాంటి వారంటే ఉన్నారు. అంత తీవ్ర స్థాయిలో నిలబడిన వారు ఉన్నారంటే ఉన్నారు. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? వారు సజీవ యాగముగా బలైపోయిన జీవితాల్లో సాక్షిగా ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అని అబ్రహామును పిలవగా, అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని. ఆగుదాం ఒక మాట. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. పరిశోధన అంటే ఎక్కడో కనిపించకుండా, అబ్రహాము గుండెల్లో కనిపించకుండా దాక్కుండిపోయిన ఒక విషయాన్ని దేవుడు వెలికి తీసి బయటికి లాగడుగుతున్నాడు. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అనే రిప్లైని ఇస్తూ అంటున్నాడు. చూడండి, ఇదిగో ఎట్లనగా అబ్రహాముని పిలవగా, అబ్రహాం అన్నాడట, చిత్తము ప్రభువా అన్నాడు. ఏంటట? చిత్తము ప్రభువా. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. అబ్రహాముని దేవుడు పరిశోధించే సమయానికి అబ్రహాము వయసు ఎంత? 120 దగ్గర పడుతుంది. ఎంత? 120 సంవత్సరాల దగ్గర. అంటే ఇప్పుడు 120 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము చనిపోయే వయసులో ఉన్నాడు. అంటే చనిపోయే టైంలో కూడా మనం నమ్మిన దేవుడు పరీక్షలు పెడతాడా అంటే పెడతాడు. ఈయనతో వచ్చిన గొడవే అది. పెడతాడా? మీరు గమనించండి బైబిల్ చరిత్రని. 17 ఏళ్ల బాలుడుకు ఉన్నప్పుడు దానియేలుకి భోజనపు బల్ల దగ్గర పరీక్ష. అదే 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ళు నిండి సింహాల బోన్లో ఉన్నప్పుడు పరీక్ష. అంటే 17 ఏళ్లలో పరీక్షించిన దేవుడు 70 ఏళ్లలో కూడా పరీక్షించాడు. ఆయనంతే. రేపో మాపో చనిపోతామనుకునే సమయంలో కూడా, అప్పుడు కూడా అడుగుతాడు, ఊపిరి బిగబెట్టేసినప్పుడు, నన్నే ప్రేమిస్తున్నావా? అబ్రహామును అడుగుతున్నాడు. ఇదిగో నాకన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నారన్న మాటకి అబ్రహాము సరిపోతాడా సరిపోడన్న పరీక్ష అబ్రహాముకి అర్థమయ్యేలా దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మాట్లాడుతూ అబ్రహాం అంటున్నాడు, ఎస్, నీ ఇష్టమే నా ఇష్టం, నాకంటూ సెపరేట్ ఇష్టాలు ఏమీ లేవు, నీ ఇష్టమే నా ఇష్టం, నాకంటూ ప్రత్యేకమైన ఇష్టాలు ఏమీ లేవంటే, సరే సరే సరే, నీ ఇష్టమే నా ఇష్టం అయితే ఈ మధ్య నీకు ఒక ఇష్టం ఉందని నాకు బాగా అర్థమైంది. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను రూప. అయితే ఇచ్చే. 3 రోజులు దూరం, అంత దూరం వెళ్ళి నువ్వే మోస్తూ నీ చేతులతోనే ఇచ్చే. నీ గుండాగిపోయే మాట చెబుతున్నాను అబ్రహాం, నేనిచ్చిన కొడుకుని మరలా నాకు ఇచ్చే. నా మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ, వయసు అయిపోయిన పెద్ద ఆయన గుండె వేగానికి ఆ రోజు ఎవడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెటస్కోప్ ఆ గుండెల మీద పెట్టాడు, చెవులు ఎట్టుకుంటే డాక్టర్ గుండె ఎక్కువైపోతుంది నిజంగానే. ఎందుకంటే ఆ మాట ఎలా ఉందో తెలుసా? లేక ఒక్క ఉత్తమ కొడుకు పుడితే ఆ ఒక్క కొడుకుని అబ్రహాం అన్నాడట. అబ్రహాముని దేవుడు ఇచ్చే. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? ఇస్తాడు. ఇచ్చిన ఆయన ఇచ్చిన వాటి వైపు చూస్తున్నామా? బాగా వినాలి. ఇచ్చిన వాటి వైపు చూస్తున్నామా?
ఇచ్చిన ఆయన వైపు చూస్తున్నామా అని కూడా చూస్తాడట. అర్థమైందో లేదు? ఇచ్చిన ఆయన, ఇచ్చిన వాటి వైపు మనం ఎక్కువ చూస్తున్నామా, ఇచ్చిన ఆయన వైపు చూస్తున్నామో చెక్ చేయడానికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేసి నా వైపే చూస్తున్నావా అంటాడట. అబ్రహాముని అడుగుతున్నాడు. అబ్రహాముని అడుగుతూ, అబ్రహాం నువ్వు ప్రేమించే నీకొక్కగానొక్క కొడుకు చే. వీళ్ళు ఉన్న ట్రూ లవ్ ఏంటో తెలుసా? లవ్ అంటే మీరు ఇంకా మళ్ళీ ఏదో ఊహించుకోకూడదు. ఇక లవ్ అంటే పార్కులు, బీచ్లు, అది లవ్ కదా, కుక్కలే. అదో రకం అది. వాళ్ళు గోగేసుకుంటారు, గీరేసుకుంటారు, ఏదో రోజు ఎవరో కాళ్ళకు దూకేస్తారు. అదో రకం అది. అది లవ్ అంటారు దాన్ని, సీజన్ అది. అలాగే లవ్ అనగానే మీరు చూడండి, లవ్ అనగానే దేవునికి మనిషికి ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ. అది లవ్ అంటే. ఆ స్వచ్ఛమైన ప్రేమ అబ్రహాముకి దేవునికి ఉందట. దేవుడు అడుగుతున్నాడు, ఆ ట్రూ లవ్ నాకు ఎక్స్ప్రెషన్ కావాలి, ఆ ట్రూ లవ్ నాకు పూర్తిగా కనబడాలి, చూపించు. స్వచ్ఛమైన లవ్లో, స్వచ్ఛమైన ప్రేమలో ఉండే తార్కాణం ఏంటో తెలుసా? ఆ ప్రేమ ఊరు వాడ చెప్పుకుంటూ తిరగదు. ఆ ప్రేమ ఏం చేస్తా తెలుసా? ఏం చేసినా ప్రేమికుడి వైపే చూస్తా. ఎందుకంటే ట్రూ లవ్. మనకు దేవుడిని ప్రేమించడం రాదనడానికి ఉదాహరణ ఏంటి చెప్పిన? పొరపాటున మనకి ఏదన్నా జరిగింది అనుకున్న ఊరు వాడు చెప్పుకుంటూ తిరుగుతాం. నాకే చేసాడంటే దేవుడు ఎలాగా, నీకు ప్రేమించడం రాదు. మనకి పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకున్న వెంటనే ఏమంటే చెప్పిన, రోజు ప్రార్థనకి వెళ్తామండి, వైద్యం కూడా మాకు పని చేయట్లేదండి, దేవుడు మమ్మల్ని బాగా బొత్తిగా ప్రేమించడం మానేది చూసి చెప్పేసుకుంటాం. మనం ఊరు వాడ చెప్పేసుకుంటాం, మాకే జరుగుతుంది, మాకే కలిసి రాలేదు. జగన్ గారు అందరికి ఇచ్చారండి సైట్లు, మరి ఆ భగవంతుడు కూడా మాకేటో మరి చెప్పేసుకుంటాం. మనకి దేవుణ్ణి ప్రేమించడం రాదు. ఒక ఉద్యోగం రాకపోతే ఎక్కిరించేస్తాం, ఒక ఆరోగ్యం బాగోకపోతే ఎక్కిరించేస్తాం, చిన్న సలిజరం వస్తే దేవుని వైపుకి అనుమానంతో చూస్తాం. ఒక్కటేటి కలిసి రాకపోతే దేవుడే ప్రేమిస్తున్నాడా మమ్మల్ని అంత డౌట్తో ఆయన వైపు చూస్తాం. అందుకే చెప్పేసుకుంటాం, అరుగుల మీద చెప్పేసుకుంటాం, ఈదుల్లో చెప్పేసుకుంటాం. ఏంటండి, మనుషుల వల్లనే కాదండి, దేవుడు కూడా మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేస్తాం. అబ్రహాం మళ్ళా అంటాడు కదా, చెప్పడంట ఆయన ఎవరికి. ఏం జరిగినా, ఎంత నలిగిపోయినా, ఏమైపోయినా ఈ స్వచ్ఛమైన ప్రేమికుడు దేవుని వైపు చూస్తూ ఏడుస్తూనే దేవుని వైపు చూసి ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు. నేను మాట్లాడుతాను చెప్పండి. అబ్రహాము గారు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఆవిడికి చెప్పాలి కదండి. వాళ్ళ ఆవిడెవరు? శారమ్మ. ఆవిడికి చెప్పాలి. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఆవిడకి చెప్పాలి. ఆవిడకి కూడా చెప్పలేదట్టి. నేను మాట్లాడుతున్నాను, ఆవిడికి ఎందుకు చెప్పలేదు? ఆవిడికి ఎందుకు చెప్పలేదంటే ముందు ఆవిడకే చెప్పకూడదు. ఎందుకంటే ఆవిడ కాబట్టి ఆవిడ. నిజమే, కొన్ని విషయాలు భార్యలు చెప్పకూడదు. ఆ సలహాలు డ్యాముల గేటెత్తేసినట్టు ఉంటాయి, అందుకే చెప్పకూడదు. అబ్రహాం గారు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఈమె నైస్గా ఒకలా పిలుస్తుంది, ఒకలా. ఎవరో తెలుసా? శారమ్మే. అయ్యా అంటదట. ఇంగ్లీష్లో సార్ అంటది. సార్ సార్ అని తిరిగి సలహా ఒకటి ఇచ్చిందట. సార్ అంటదట. నేను ఎప్పుడు అనే మాట మరలా ఒకసారి అంటాను చూడండి. శారమ్మకి నిజంగా గుడ్ క్వాలిటీస్ ఉన్న ఉమెన్హుడ్ అండి. ఉమెన్హుడ్ అంటే ఆవిడలోనే చూడాలి మనం. స్త్రీతత్వం, గుణవతి లక్షణాలు చూడాలంటే ఆవిడలో. కానీ ఎంత గుణవతి అయినా, ఎంత విశ్వాసులకు తండ్రి అయినా వాళ్ళు మనుషులే. అక్కడక్కడ మొట్టికాయలు ఆలకు ఉంటాయి. అయితే వాళ్ళకి జరిగిన విషయంలో శారమ్మకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు పేరెట్టి పిలవదట. నేను ఎప్పుడు చెప్తాను, మనలో ఒకసారి వినండి తల్లులు అందరూ. చదువుకున్న వాళ్ళంటే ఈ మధ్య పేర్లు ఎట్టి పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మా ఆవిడ ఎలా వచ్చి ఒరే జేమ్స్ అందనుకోండి, ఇప్పుడు ఇది ఎక్కువ దూకాలి. ఇంక నేను ఇప్పుడు ఆ ఒరే జేమ్స్ అంటే ఇంకేమైపోవాలండి? పేర్లు పెట్టి పిలుచుకోవడం ఫ్యాషన్. చదువుకున్న వాళ్ళకి ఒరే జేమ్స్, ఒరే డేవిడ్ అని పిలవడం ఫ్యాషన్. ఏంట్రా అలా పిలుచుకుంటున్నారేంట్రా అని అడిగామనుకోండి, ఫ్రెండ్లీ మూమెంట్ రా అన్నారు. ఏంటి ఫ్రెండ్లీ మూమెంట్ అట. నువ్వు బాగా ఫ్రెండ్ మూమెంట్, ఇంకా ఫ్రెండ్ అనుకుని అలా పిలిస్తే ఏదో రోజు అందరిలో ఉన్నప్పుడు ఒరే జేమ్స్ అలా సారీ అలా అన్నది అనుకో, ఏమైపోతాం? ఏ భోజనాలకు వెళ్ళినప్పుడు
చదువుకున్న వాళ్ళు ఎలా తగలాడిపోయారు, చదువు లేని వాళ్ళు అన్నారట ఆడింట్లో లేడు అన్నారట. ఎవడాడు అలా ఆయన ఆ తింగరోడు ఇంట్లో లేడండి మా చెప్పండి ఎవడట ఆడట. చదువుకున్న వాళ్ళేమో పేరు, ఇక మొత్తానికే పేరు లేదు ఆడంట. చాలా మనం చూసి నేర్చుకోండి. భర్తలు అంటే మీ కిరీటాలను మీరే రోడ్డు మీద పడేస్తే మీ గౌరవాన్ని మీరు రోడ్డు మీద పడేసినట్టే అని బైబిల్ చెబుతుంది. భర్తని హానర్ చేయాలి, గౌరవించాలి. ఎంత గౌరవించాలి, నీకు ఎంత టెంపర్ లేసినా గౌరవించాలంతే. చాలామంది అడుగుతారు, మరి ఆడు మంచి భర్త కాదండి గౌరవించమంటారంటే, బైబిల్లో మంచి భర్త అయితే గౌరవించు, చెడ్డ భర్త అయితే గౌరవించు, కానీ బ్రాకెట్లో మైనస్లు ఏమి లేవే. భర్త గౌరవించు అంతే. ఆడు తాగుపోతా తిరిగిపోతా తర్వాత నువ్వు చేసుకున్నావు ఇంక గౌరవించి అంతే. మరి అలా అయితే ఎలా అంటే అలాగే ఇంకెలాగే ఉండదు, అలా గౌరవించడమే. మరి ఎలా అయితే ఎలా అంటే అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందో న్యాయాధిపతి పైన ఆయన చూస్తాడు. నువ్వు ప్రేమించు, నువ్వు గౌరవించు. శారమ్మ కూడా ఇలా నైస్గా పిలుస్తూ మధ్యలోకి వచ్చే ఒక మాట అంటాడు. ఎందుకు ఈవిడికి చెప్పలేదో ఇక్కడ విషయం మనకు అర్థం అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పలేదంటే, ఒక రోజు వచ్చి దేవుని ముందు దేవుని సన్నిధిలో నడుస్తున్న అబ్రహాం ఫీల్ అవుతున్నాడు. కదిలే ఆస్తులు ఉన్నాయి, కదలని చిరాస్తులను అక్కడెక్కడో వాగ్దాన భూభాగాన్ని ఇస్తాను. నాకు ఎన్ని ఆస్తులు ఉంటే ఏముంది ప్రభువా, బిడ్డలు లేరు కదా. డోంట్ వరీ అబ్రహాం, ఇలా రా పైకి చూడు, లెక్కెట్టు. లెక్క పెట్టలేను ప్రభువా కదా, లెక్క పెట్టలేనంత విస్తారమైన సంతానం నీకు ఇస్తాను. మురిసిపోయాడు పెద్ద ఆయన. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడంతే. మరలా పిలిచాడు అబ్రహాం ఇలా రా, కింది చూడు, ఏం కనబడుతున్నాయి? ఇసుక రేణువులు. లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. అంత విస్తారమైన సంతానం నీకు ఇస్తాను. రాత్రులు నక్షత్రాలు, పగలు ఇసుక రేణువులు చూస్తూ మురిసిపోయిన పెద్ద ఆయన, నాకు దేవుడు బిడ్డల్ని ఇస్తాడని మనసులో మురిసిపోయి అందరి ఎదుట ధైర్యంగా బతికేస్తున్నాడు పెద్ద ఆయన. ఇస్తానన్నవాడు ఇస్తానని చెప్పి 16 సంవత్సరాలు అయిపోయిందట. ఎంత? 16 సంవత్సరాలు అయిపోతే ఈ లోపల వచ్చిందట ఈవిడు సారు అని. ఎవరు? మధ్యలోకి వయ్యమ్మ అన్నాడు. ఎవరు? శారమ్మ. మధ్యలోకి వచ్చి ఒక మాట ఉంది, ఏమి లేదు సార్, దేవుడు బిడ్డలను ఇస్తాడు కదా సార్. ఇస్తాడు దేవుడు, నమ్మదగిన దేవుడు, నిజంగానే ఇస్తాడు సార్. ఇవ్వడానికి నేనేమంటలా, ఇస్తాడు. నేను అనుకుంటున్నాను ఇలా ఇవ్వడనుకుంటున్నాను అంతే. అదేంటి అప్పుడు అందే, నేను అన్నాను కదా సార్ మీకు ఐడియా ఇస్తాను, మీ జీవితం మారిపోద్ది అందట. ఎలా అంటే దేవుడు ఇవ్వడానికి రెడీ సార్, నాకు అర్థమైపోయింది. ఆయన ఇవ్వడానికి రెడీ, తీసుకోవడానికి మీరు రెడీ. ఇవ్వడానికి ఆయనకి లోపం లేదు, తీసుకోవడానికి లోపం మీకు లేదు. ప్రాబ్లం ఆయనలో లేదు, ప్రాబ్లం మీలో లేదు. ఫిజికల్గా ప్రాబ్లం నాలో. అందుకే నాకు అర్థమైంది దేవుని వాగ్దానం ఇన్ని సంవత్సరాలు ఆగిపోవడానికి కారణం నెరవేరకుండా ప్రాబ్లం నేనే. అందుకే మీకు ఐడియా ఇస్తాను. ఏంటి ఐడియా అంటే, మనకు ఒక ఆవిడ దగ్గరగా క్లోజ్ సర్కిల్. ఎవరావిడ? ఆగరు, అనఫ్షియల్ ఆవిడ. ఆవిడని తీసుకొచ్చారు ఈజిప్ట్ నుంచి. ఈజిప్ట్లో కొన్ని కల్చర్లు చూసింది శారమ్మ. చూసి తీసుకొచ్చి ఇదిగో ఆవిడని అద్దె గర్భంగా వాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సరోగసి అద్దె గర్భంగా తీసుకుని వాడుకుంటే ఆవిడ ద్వారా బిడ్డలు ఇస్తాడేమో. ఎక్కడైతేనేమో మీరేగా అంటారు. ఏమంటారు అనగానే బైబిల్లో ఉంది, ఏమనలేదట. ఆవిడ మాట విన్నాడట. ఎవరు? బైబిల్లో భార్య మాట వినేవాళ్ళు బయట ఉన్న వాళ్ళే కదట. బైబిల్లో ఉన్నవారు కూడా వింటారండి అంటే వింటారు. అదో రకమైన హింసది. వింటారు, వినకపోతే కుదరదు. ఎవడైనా వింటాడు. అబ్రహామే విన్నాడంటే విన్నాడు. ఎందుకు విన్నాడు? వింటారు. ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ లేవు అక్కడ. వింటారు. అబ్రహాము గారు విన్నారట. భార్య మాటని 12వ అధ్యాయంలో యెహోవా మాటను బట్టి విశ్వాసులకు తండ్రిగా నిలబడిన అబ్రహాము గారు 16వ అధ్యాయంకి వచ్చేసరికి భార్య మాట విని.
ఎప్పుడైతే భార్య మాట విన్నాడో, ఇచ్చిన సలహా ఏంటో తెలుసా, ఆవిడతో వెళ్ళండి అనగానే వెళ్ళాడు. వెంటనే గుడ్ న్యూస్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏంటా కంగ్రాచులేషన్స్? మీరు తండ్రి కాబోతున్నారు. శారమ్మ నవ్వింది, అబ్రహాం నవ్వాడు, హాగర్ కూడా నవ్వు. మరి గుడ్ న్యూస్ చెప్పిన వెంటనే ఒక రోజుకి అయిపోదు కదండి గుడ్ న్యూస్. రోజు రోజుకి ఉదరం పెరిగింది, రోజు రోజుకి ఈ స్టమక్ సైజ్ పెరిగేసరికి 3వ నెల, 4వ నెల, 5వ నెల ఎంత పొట్టొచ్చేసింది ఎవరికి? ఆయన. మరి ఇంకా దోసరాలకి పొట్టొస్తే ఇంకేం పనులు చేస్తుంది? ఇంట్లో ఏ పనులు చేయలేదు. అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి. ఆవిడకి ఎప్పుడైతే స్టమక్ సైజ్ పెరిగిందో, పెరిగిన వెంటనే ఆగరు ఎంత పొట్ట వేసుకుని ఇంట్లో ఎలాగెలా తిరుగుతుందా. ఇలా తిరుగుతుంటే శారమ్మ అందట, వసే నువ్వు కావాలనే నా ముందు తిరుగుతున్నావు కదా, నాకు అర్థమైపోయింది కదంతా. నాకు బిడ్డలు లేరని, నీకు బిడ్డలు ఉన్నారని ఈ విధముగా నన్ను ఎక్కిరింటున్నావా? అసలు నిన్ను కాదు సార్ అని అరిసిందండి గట్టిగా. వాయిస్లో పవర్ మారింది. ఎప్పుడైతే పిలిచిందో, పిలిచి ఇదిగో అంతా నువ్వే చేస్తావు అందట. ఎవరిని? అంతా నువ్వే చేస్తావు. అక్కడ 16వ అధ్యాయం 5వ వచనంలో నా ఉసురు తగిలిపోతావు అందట. ఎవరిని? అబ్రహాంకి ఏం అర్థం అవట్లేదు. తెచ్చింది ఎవరు? ఈవిడ. ఇచ్చింది ఎవరు? ఈవిడ. ఐడియా చెప్పింది ఎవరు? ఈవిడ. గర్భం కావాలన్నది ఎవరు? శారమ్మే. అన్నీ చేసింది ఎవరు? ఈవిడే. అన్నీ చేసి గొడవలు వచ్చేసరికి ఎవరి మీద గెంటేశారట? అంత గుర్తుంది ఎవరికి? చెయ్యాల్సిందంతా చేసి, జరిగించాల్సిందంతా జరిగించి, ఈ ఆడవాళ్ళు ఇద్దరు గొడవలు పెట్టుకుని ఎవరి మీద గెంటేశారట? శారమ్మ. ఇద్దరు కలిసి ఎవరి మీద గెంటారు? శారమ్మ అందట. నా ఉసురు తగులుతుంది, నువ్వు పోతావు అందట. అబ్రహాంకి ఏం గొడవడలు ఏం అర్థమవుతలేదు. ఎగదిగా చూసి కళ్ళెరిపెక్కిపోయినా అబ్రహాంకి. ఇదేంటి అంతా నువ్వేగా చేసావు, నువ్వేగా సలహా ఇచ్చావు, నేనా అన్నా? నువ్వే, నీ వల్ల వచ్చింది గర్భం అన్నదట. అంతే, ఏం మాట్లాడలేదు. ఇదిగో తల్లి నీకు దండం, నీ ఐడియాకి దండం, ఇది నీ చేతిలో ఉంది, నువ్వేం చేసుకుంటూ చేసుకోండి. కానీ అక్కడి నుంచి గర్భవతి అని కూడా చూడకుండా తరివేసిందట. ఎవరు? జీవితంలో ఒక పాఠం అర్థమైంది అబ్రహాంకి. జీవితంలో ఈ మనిషికి ఇంకెప్పుడు ఏ విషయాలు చెప్పకూడదు. ఒకవేళ చెబితే లేని ఐడియాలు ఇచ్చి తిప్పి తిప్పి ఎవరి మీద గెంటేస్తుంది. అందుకే చెప్పకూడదు. అందుకే ఎవడైనా భార్య మాట వింటాడంటే వింటాడు కాదు, వినాలి. వింటారంతే. చాలామంది మొన్న జోక్ వచ్చింది. కొంతమంది ఉంటారండి పాపం, వాళ్ళ ఒక రకమైన బాధితులు, వాళ్ళని పొగడాలి. వాళ్ళని ఆ జోకేటి చెప్పిన, వాళ్ళ భార్య పర్సులో ఏదో ఫోటో చూసాడట. ఫోటో చూసి, మరి మగాడికి ఫోటో ఇంకొకరి ఫోటో చూస్తే కొంచెం బాధగా ఉంటుంది కదండి. ఒకేసారి అడిగేస్తే మళ్ళీ వీడి పెద్ద అనుమానం కూడా అనుకుంటుందని నైస్గా మాటల్లో మాట కలిపి, ఫోటో ఎవరిది బుజ్జి అన్నాడట. ఏ ఫోటో? ఆ ఫోటో చూసి చెప్తానులే తర్వాత అంద. వీడికి నిద్ర రావట్లేదు, తర్వాత చెప్పడం ఏంటి? మళ్ళీ అడిగాడు. అలాగేలా తిరిగి తర్వాత మళ్ళీ ఏదో ఒక పరిస్థితి కల్పించుకుని జాగ్రత్తగా స్టోరీ అంతా ఫోటో దగ్గర తెచ్చి, సర్లేగా నా ఫోటో ఎవరిది అన్నాడట నవ్వుతాను. ఆ ఫోటో అని అలా నవ్వి అలా గెంటి అలా వెళ్ళిపోయిందట. ఫోటో ఎవరిదంటే చెప్పగానే తిరుగుతుంది. మళ్ళీ తట్టుకోలేకపోయాడు, సీరియస్ అయిపోయాడు. 3వసారి ఇంక బుజ్జగించడం ఏం లేదు. ఎవరిది ఫోటో? ఎందుకు చెప్తలేదు నాకు తెలుసు, ఏమనుకోనిలే. అప్పుడు ప్రేమించావా అప్పుడు అన్నాడు. మళ్ళీ నవ్విందట. తర్వాత చెప్తానులే ఆయన బొగ్గ మీద అలా అనేసి వెళ్ళిపోయిందట. ఇంక ఈ టెంపర్లు వేసిపోయి గోడకు దిశలా లేచిపోయి, ఏయ్ నిన్నే అడుగుతున్నాను, ఫోటో ఎవరిది? ఎవడాడు? అప్పుడు ప్రేమించాలి లేకపోతే మీ బావదా? ఎవడాడు? నాకు చెప్తా చెప్పవా అన్నాడు. ఇలా రండి చెవిలో చెప్తా అందట. చెవి దగ్గరికి వచ్చే చెవిలో అందట, నా ఫోటోయే అందట. అదేంటి మొగోడు కదా అన్నాడు. నేను అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే అలా ఉండేదండి అన్నది. అంటే పెళ్ళి అవ్వకముందు నీ ఆకారం అదా? అంటే ఇది ఒరిజినల్ కదా. మరి ఇప్పుడు నేనే ఏమవుతావు? అది మర్చిపో, ఇది పోడుకుంటూ బతికే అన్నదట. అలాగా ఎవడు బాధలాడుకుంటే అవి చెప్పలేరు, ఎక్కువ వివరించి మాట్లాడుకోవడం అవి మంచిది కాదు. భార్య బాధితుల సంఘం అన్న తెలుగు రాష్ట్రాల్లో ఉంది తెలుసా? భార్య బాధితుల సంఘం ఎక్కడ లేదండి ప్రపంచంలో. తెలుగు రాష్ట్రాల్లో ఉంది, తాడేపల్లిగూడలో ఉంది. అవసరమైతే చెప్పండి, ఇక్కడ కూడా పెడతారట. ఎక్కడ
అమలాపురం రాజుల దగ్గరలో. అబ్రహామే అన్నాడంటే విన్నాడు. వినిన తర్వాత ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాడు, చెప్పలేదు. ఆ విషయాన్ని నేర్చుకుని చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని విషయాలు మన కౌగిట్లో ఉన్న వారి దగ్గర కూడా మన నోరు అదుపు చేసుకోమని బైబిల్ చెప్పి, అది దైవికమైన విషయం. అబ్రహాంకి ఎప్పుడైతే ఈ పాఠం బాగా అర్థమైందో, ఇప్పుడు కొడుకుని ఇస్తాడు అంటేనే ఆఖరణ తెచ్చి మధ్యలో పెట్టింది. ఇప్పుడు కొడుకుని దేవుడు ఇచ్చేయమంటున్నాడంటే ఏమంటా చెప్పనా? ఆ అన్నెందుకు ఇచ్చాడు చెప్పండి. అంత ప్రేమ ఆయనకి నీకుంటే చెప్పాలి. ఇంకా నువ్వే బలైపోవచ్చుగా, ముక్కు పచ్చలాడినోడిని ఇచ్చేస్తానంటే పెట్టి ఏమో. ఆ రోజే అలా అన్న ఆవిడ, ఆ రోజే ఇస్తానన్నప్పుడే సలహా ఇచ్చిన ఆవిడ ఇప్పుడు దేవుడే ఇచ్చేయమంటున్నాడంటే ఆడి మీద కానీ చెయ్యడిందంటే ఏమంటుందో నాకు అనిపిస్తుంది. అలా ఏ సలహా ఇస్తుందో, అదేదో బలి మీరే అయిపోవచ్చుగా, ఎలాగ వయసు అయిపోయింది ఆయన చంపేస్తానంటారేంటి అని అనొచ్చు అనుకున్నాడో, ఏమనుకున్నాడో. కొన్ని విషయాలు ఇంకా ఆ రోజు నుంచి చెప్పకూడదు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద భార్యకి చెప్పకుండా బయలుదేరుతున్నప్పుడు వాడుతున్న పదాలు చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకుని, ప్రేమించి ఇస్సాకు. ఎంత ప్రేమిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. మన దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియాలంటే నువ్వు ప్రేమించేవి నాకు ఇచ్చే అంటాడు. ఇస్సాకును కూడా చాలా పిచ్చిగా, ఎంత పిచ్చిగా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ 22వ అధ్యాయం చదివే సమయానికి ఇస్సాకు వయసు అక్షరాల 18 సంవత్సరాలు. పండితుల అంచనా ప్రకారం, బైబిల్ పండితుల లెక్కల ప్రకారం ఇస్సాకు వయసు అప్పటికి 12 నుంచి 18 సంవత్సరాలు లోపు టీనేజ్ కుర్రోడు. 18 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా? పిచ్చిగా కొడుకుని ప్రేమిస్తున్నాడు. అంత పిచ్చిగా కొడుకుని ప్రేమిస్తుంటే ఆ కొడుకుని అడుగుతున్నాడట దేవుడు. నూగు మీసాలు వేసుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే కుర్రోడు ఎలా ఉంటాడో అంత వేగంగా టీనేజ్లో ఉన్న కుర్రోడు చక్కటి బహుమానం ఎవరు చెప్పారు? ఇస్సాకు. అలాంటి ఇస్సాకును అడుగుతున్నాడట. 18 సంవత్సరాల్లో ఏ రోజు ఈ బిడ్డను బట్టి బాధ కలగలేదంటే ఈ అబ్బాయి పుడుతున్నప్పుడు నవ్వుకున్నారు ఎవరు? తల్లిదండ్రులు. రోజు మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధి వీళ్ళ ఇంటికి భోజనానికి వచ్చింది. ఆ సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటాడు, వాడితో డిస్కషన్ జరుగుతుంది సన్నిధిలో. దేవుడు అంటాడు, అబ్రహాం బాధపడక. అప్పుడు మళ్ళీ 25, అక్కడ 16, ఇక్కడ 25 సంవత్సరం. అప్పుడు ఆ 25 ఏళ్ళ టైంలో దేవుడు కంగారు పడక, నెక్స్ట్ ఇయర్కి నీకు 12 మగబిడ్డ పుడతాడు అనగానే వెనకాలుండి నవ్విందట. ఎవరు? శారమ్మ. దేవుడు అన్నాడు, మీ ఆవిడ నవ్వింది కదా అన్న. శారమ్మ అంది, నేను నవ్వలేదు సార్ అంత. నవ్విందా నవ్వలేదా? నవ్వి. శారమ్మకుంటే గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పిన? పరాయి పురుషులు వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చి ఎదురుగా దిష్టి బొమ్మగా నిలబడలేదట. ఎక్కడ ఉంది చెప్పండి? తేరా వెనకాల. అది ఆడవారి గౌరవం. గుర్తు. మనం ఎంత తగ్గించుకుని ఎంత మరుగుగా ఉంటే అంత గౌరవం. శారమ్మ పరాయి వారు ఎవరో వస్తే వెనకాల ఉంది, వెనకాల తెర వెనక నిలబడి వింటుంది మాటలన్నీ. ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ చెప్పారు, నీకు బిడ్డ పుడతాడు అనగానే పక్క నవ్విందట. నవ్వింది. నేను అడుగుతున్నాను, ఎందుకు నవ్వింది? దేవుడు ఇస్తాడన్నందుకు నవ్వలేదు, దేవుడిని అపనమ్మకంతో నవ్వలేదు. ఎందుకు నవ్విందంటే తను ఎలా చూసుకుని నవ్వుకుందట. రోమపత్రికలో వాళ్ళ శరీరం మృతతుల్యము అని. మృతతుల్యం అంటే ఇక రేపో మాపో చచ్చిపోతారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత వాళ్ళ ప్రెగ్నెన్సీ అని తెలిసింది అనుకోండి, గుడ్ న్యూస్. అది వాళ్ళకి గుడ్ న్యూసే, మనకి గుడ్ న్యూస్. మనం అందరం వెళ్ళి ఏం చేస్తాం? ఇలా మన సిస్టర్ లేదా మన తాలూకు ఎవరైతే, కంగ్రాచులేషన్స్ సిస్టర్, కంగ్రాచులేషన్స్ రా తండ్రి అయిపోతున్నావు అప్పుడే అంటాం. వయసులో ఉన్నవారు, కొత్తగా పెళ్ళైన వారికి ఇలా గుడ్ న్యూస్ అంటే బాగుంది, కంగ్రాచులేషన్స్ అంటే. రేపో మాపో చచ్చిపోయే ముసలిదాని దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్సే బామ్మ అంటే
చెప్పడానికి సిగ్గు నాకైనా ఉండాలి, చెప్పండి, వినడానికి దానికైనా ఉండాలి, అంతేనా? ఇప్పుడు రేపో మాపో చచ్చిపోయే దాని దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అని సిగ్గుపడుతుంది అనుకోండి, ఏమైపోవాలి? ఆ కాళ్ళలో దూకేయాలి, ఇంకేం చేయాలి? ఈ టైంలో పెట్టలేంటి? బాగాలేదది వార్త, బాగుంటుందా? శారమ్మ ఎందుకు నవ్వుతుందంటే, రేపో మాపో చచ్చిపోయే రేపు మాకు బిడ్డలంటే తాతయ్య అని పిలిచే టైంలో ఇప్పుడు మా ఆయన్ని డాడీ అంటే మా పెద్దోడు ఏమైపోతాడు అనుకుంటుంది ఎవరు? తాతయ్య అని పిలిచే టైంలో ఇప్పుడు మా ఆయన్ని డాడీ అని పిలుస్తారు, మామ అని పిలిచే టైంలో మమ్మీ అంటే నేమేమైపోవాలి? ఇలాంటి టైంలో ఎంత వయసు అయిపోయిన తర్వాత ఎంత పట్టేసుకున్న శారమ్మలు నడుస్తుంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పిల్లలు ఏమనుకుంటారు, ఇవన్నీ చూసి తనను చూసి తనకే నవ్వు వస్తుంది. ఎవరికి? అయ్యో బిడ్డలంట నాకు అని. సరే, ఏది ఏమైనా బాగా వినండి. ఆ రోజు పుడతాడన్నప్పుడు సంవత్సరం క్రితం నవ్విన వారు ఆ సంవత్సరం నుంచి నవ్వుతూనే ఉన్నారు. బిడ్డ పుడతాడన్నప్పుడు నవ్వారు, బిడ్డ పుట్టినప్పుడు నవ్వారు, బిడ్డ ఎదుగుతున్నప్పుడు నవ్వారు, బిడ్డ నడుస్తున్నప్పుడు నవ్వారు, బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నవ్వారు. ఆ కొడుకు రోజు రోజుకి పెద్దోడై 18 ఏళ్ళైనా నవ్వుతూనే ఉన్నారు. ఆ బిడ్డను బట్టి ఏ రోజు బాధపడలేదు. ఆ కొడుకు ఎలాంటి కొడుకో తెలుసా? ఉత్తమ కొడుకు. ఆ కొడుకు ఎప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు రానివ్వడు. అందుకే ఆ కొడుకుని ఎంత ప్రేమిస్తారో పిచ్చి పిచ్చిగా దేవుడే గుర్తించి నీలో ఏదో తేడా వచ్చిందన్నంతగా ప్రేమిస్తున్న అబ్రహామును అడుగుతున్నాడు, నీ కొడుకుని అంత బాగా ప్రేమించడానికి కారణం ఏంటని దేవుడు అడక్క మునిపే బైబిల్ చెబుతున్న సమాధానం, అక్కడ వివరంగా దేవుడు మాట్లాడక మునిపే మనకు అర్థమయ్యే పరిశుద్ధాత్ముడు చెప్పే సమాధానం. ఆ అబ్బాయి మాటినే కొడుకట. ఎవరు? ఇంకో మాట చెప్తాను చూడండి, 6వ వచనం చదవండి ఒకసారి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. బాగా విన్నాను. కట్టెల మోపు ఎవరి మీద పెట్టాడట? కొడుకు మీద. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదో ఒక మాట చెప్తాను చూడండి. ఆ దేశం అంతా ఎవరిదండి? దేవుడు ఎవరికి వాగ్దానం చేసి ఇచ్చాడు? రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటుంది? అబ్రహాం. రికార్డెడ్గా అబ్రహాం పేరుంటే ఇప్పుడు అబ్రహాము తదనంతరం నామినీ నేమ్ ఎవరిది చెప్పండి? ఇస్సాకు. అంటే ఇప్పుడు ఇంత ఐశ్వర్యానికి వారసుడు ఒకే ఒక్కడు, ఇంత ఆస్తికి వారసుడు ఒకే ఒక్కడైతే ఆ ఒక్కగానొక్క కొడుకు అబ్రహాం వచ్చి కట్టెలు మొయ్యరా అంటే కట్టెలు అంటే అంత ఆస్తున్న కొడుకు ఏం చేస్తున్నాడట? కట్టెలు మొయ్యరా అంటే మోస్తున్నాడు. అబ్బాయి ఎలాంటి చెప్పినా డబ్బుంది కాదని పొగరు చూపించుడు, డబ్బుంది కాదని పెచ్చిపోడు, డబ్బుంది కాదని మేము తోపులు తురుమని చెప్పాడు. ఆ అబ్బాయి ఎలాంటి అంటే కూర్చోమంటే కూర్చుంటాడు, లేకమంటే లెగుస్తాడు, ఏ పనైనా సిగ్గుపడకుండా చేస్తాడు. పైగా మాట తెలుసా? ఆ కూడా సర్వెంట్స్ దాసులు కూడా నడుస్తున్నా అబ్రహాము కట్టెలు నువ్వే మొయ్యి అంటే, నాన్న మన కూలోలు కూడా ఉన్నా నన్నే మొయ్యమంటావు ఏంటని మారు మాట ఎత్తకుండా కూలోలు చూస్తుండగానే మోసాడు. ఏంటి? కట్టెలు. అతను సిగ్గుపడే సంగతిని నాన్న చెప్పాడని గర్వముగా మోస్తున్నాడట. నేను మాట అడుగుతున్నాను, చెప్పండి. తల్లిదండ్రుల మాట కూర్చోమంటే కూర్చుని, లెగమంటే లెగిచి, ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉండమని చెబితే మాటినే కొడుకులు కూతుర్లు ఉన్నారా? లేరండి. ఇస్సాకుని ఎందుకంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు తెలుసా? మాట వింటాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మాటినే కొడుకులు కూతుర్లు మీకున్నారా? కొడుకులు కూతుర్లు ఇక్కడ ఉంటే మీ తల్లిదండ్రులు మాట వింటున్నారా? వినరు. ఒకడు అంటున్నాడు, రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళాలంటే నాకు ఆ ఫోన్ కొంటే కానీ వెళ్ళను. రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళాలంటే ఆ సిరిగిపోయిన ప్యాంట్ ఉంది, అదేదో ప్యాంటు, సిరిగిపోయిన ప్యాంట్లు రేట్ ఎక్కువైపోయింది, మరి ఏం చేస్తాం, కాలం అలా ఉంది. మంచి ప్యాంట్లు ఏమంటారంటే ఎత్తలేదు షాపులో, అయ్యేనంట ట్రెండ్. ఆ సిరిగిపోయిన ప్యాంటు, బ్రాండెడ్ ప్యాంట్ కొంటే కానీ నేను, నాకు ఫోన్ కావాలి, ప్యాంట్ కావాలి, వస్తువులు కావాలి, బైక్ కావాలి.
పాకెట్ మనీ కావాలి, లేకపోతే రేపటి నుంచి నేను అది కాదురా మాలా కూలో నాలో చేయకురా, ఎండను తిరక్కరా, పొలం పనులు నీకు వద్దురా, మాలా జీవితాన్ని ఈ బురదలో నట్టకురా, పోయి చక్కగా చదువుకురా. నేను వెళ్ళను, నాకు ఫోన్ కావాలి. మాట వింటున్నారండి? ఈ మధ్య ఒకడంట ఆ కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళి చిన్న సరుకులు లేరంటే అనంట నడిచి నేను వెళ్ళాలా, నాకు డ్యూక్ బండి కావాలన్నా. డ్యూక్ బండి అంటే ఏంటి చెప్పిన, సేలో మోటార్ పోతు చూసారా, పాత మోటార్లు డుగ్గు డుగ్గు పని పడుతుంది. ఇప్పుడు ఆ మోటార్ ఉన్న బండి కావాలి ఇప్పుడు వీడికి, అది 2 లక్షల పైనంట. ఆ బండి ఇప్పుడు వీడు కిరాణా స్టోర్కి వెళ్తాం, ఊరంతా చూడాలి. ఇప్పుడు ఈయన కందిపప్పు తేయడానికి వెళ్తున్నాడు, ఇప్పుడు ఇది తెసడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడు కనీసం పక్కీదులోకి వెళ్ళాలి, నడిచి వెళ్ళడానికి నామోసి అండి. బస్సు మీద వెళ్ళడం నామోసి, ఆర్టీసీలో వెళ్ళి చదువుకోవడం నామోసి, నడిచి వెళ్ళడం నామోసి, ఒక రేషన్ తెమ్మంటే నామోసి. ఎక్కడికక్కడ ఈరోజు కుర్రము ఒక చేస్తున్న పని ఏంటో తెలుసా, తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయకపోవడానికి కారణం నామోసి. నేను మాట అడుగుతున్నాను, దేశమంతా ఇసాకు పేరు మీద ఉంటే కట్టెలు మోసాడట. మీకు దేశం అంతా లేదు కానీ ఒక అరెకరం ఉందా అని అడుగుతున్నాను. మేము ఇప్పుడు కుంచుడు ఉందా, ఏముంది? తన్నితే దమ్మిడికి ఉపయోగపడమ్మా. కానీ మనం ఇచ్చే బిల్డప్లు ఎలా ఉంటే చెప్పినా, టాటా బిర్లాగా మన వాళ్ళం మేమే అన్నట్టు చేపిస్తాం. చూసారా, ఒక్క దేనికైనా దేనికి పనికిరా. మేము చదవకపోతే పోతాం, ఎవరి కోసం చదువుతావు? రేపో మాపో చచ్చిపో. వాళ్ళు ఎలాగో 40 ఏళ్ళు బతికేశారు నేను అన్నందుకు. 40 ఏళ్ళు బతికేశారు, గట్టిగా బతికితే ఇంకో 10 ఏళ్ళు లేదా ఒక 20 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళకేం కొత్త ఏం కాదు, కూలి పనులు చేసుకోవడం. ఎలాగో 40 ఏళ్ళు బతికేశారు కనుక ముక్కుతూ ములుగుతా 20 ఏళ్ళు గడిపేస్తారు. తర్వాత బతికెవడదే? నీది. చదువుకోకపోతే సర్వనాశనం అయిపోయేది ఎవడో? నువ్వు. ఎవరిని బెదిరిస్తావు? నేను వెళ్ళనంటే బెదిరిస్తే పోయేది వాళ్ళు కాదు, బెదిరిస్తే పోయేది నువ్వే. మగపిల్లలు ఎలా తయారైతే ఆడపిల్లలు ఎలా అన్నారంట, 10వ తరగతి అయితే చాలండి వీళ్ళకి. ఇస్సులు ఎక్కువైపోతున్నాయి. ఇస్సులు అంటే అందరు కదలేండి, మళ్ళీ మహిళా సంఘాలు వచ్చేది కొందరు. ఇస్సెస్ అంటే స్టైల్గా మాడతారు, మన ఒరిజినల్ మర్చిపోయి. వీళ్ళు 10వ తరగతి అయ్యేసరికి ఒక అమ్మాయి అలా అమ్మడింది, వస్తే ఇక ఆ కాలేజీ బ్యాగ్ని పక్కన పడేసి పని నేర్చుకుని ఇంకా 4 గిన్నెలు కడిగే అన్నదట. ఇవిడందట, నేనా గిన్నెలా షెట్ అంట. నేను గిన్నెలు కడగడం ఏంటి మమ్మీ అందట. వస్తే పనులు నేర్చుకోవంటే అలాంటి దుర్భరమైన పనులు చెప్తాను. ఎంత పోజండి, చదివేది 10వ తరగతి, ఎంటర్ అది అవుతుందో లేదో డౌటు. అవదో, ఎందుకంటే టిక్టాక్లు బేబీలు 10th ఎందుకు అవుతాయి? వీళ్ళు ఇచ్చే బిల్డప్ చూడండి. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, నేను గిన్నెలు కడగడం ఏంటి? మరి ఏం కడుగుతావు? పత్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? గిన్నెలు కడగరట, ఏ పని చేయరట, ఏమీ నేర్చుకోరట. స్టైల్గా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రుల మాట మనం వినకపోతే నేను చెప్తున్నాను, మనమే మన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటాం. అబ్రహాము ఇస్సాకు జీవితాలు చూడండి. తండ్రి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని, ఈరోజు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని కొడుకులు కూతుర్లు ఉన్నారా? అమ్మా అటువైపుకి వెళ్ళకమ్మంటే వినే కూతుర్లు ఉన్నారా? రే అలా తిరక్కరంటే వినే కొడుకులు కూతుర్లు ఉన్నారా? లేరు. వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్తారు, తిరగొద్దన్న దగ్గరే తిరుగుతారు, వద్దన్న పనే చేస్తారు. ఇలా చేసి తల్లిదండ్రులని ఎంత ఏడిపిస్తున్నారు చెప్పండి. అబ్రహాం పుట్టిన ఈ కొడుకు ఎప్పుడు ఏంట్రా చెప్పింది చేయట్లేదని అనిపించుకోలేదు. మనకి ఎన్నిసార్లు చెప్తారు, చదువుకోండి. కట్లమేయమన్నారండి వాళ్ళు? ఏమన్నా మనల్ని కూలి పని చేయమన్నారా? ఏదన్నా కష్టపడమన్నారు? ఏమల్లా? మీరు ఏం కష్టపడకండి, కట్టెలు కూడా మొయ్యొద్దు, చక్కగా పోయి చదువుకోండి. చదువుకోవడానికి నొప్పి మనకి, చదువుకోవడానికి బాధ మనకి, చదువుకోవడానికి ఇబ్బంది మనకి, చదువుకోవడానికి వంకల ఆఫర్లు కావాలి మనకి. మన భవిష్యత్తును మనమే తల్లిదండ్రులు ఎదుటే కన్నీరు మిగిల్చే పని చేస్తున్నాం. ఇస్సాకు అంటున్నాడు, నాన్న నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, లేగమంటే లేగుస్తాను. మరో మాట చూడండి, కట్టెల మోసుకుని అలాగ వెళ్ళిపోతున్నప్పుడు ఆ కట్టెల దగ్గరే కొడుకుని కట్టేశాడు. చిన్నోడేం కాదండి ఈ అబ్బాయి, ఎవరు? ఇస్సాకు.
కట్టెల దగ్గర అబ్బాయిని కట్టేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఆ అబ్బాయి గెస్ చేయగలడా? చేయలేడు. చేయగలడు. ఖచ్చితంగా అంచనా వేయగలడు. అంచనా వేసిన ఇస్సాకు అన్నాడట, నాన్న నా మౌనంలో నుంచి సమాధానం. ఆ తండ్రి ఈ తండ్రిని నన్ను బలడిగితే ఆ తండ్రి కోసం ఈ తండ్రి ఇవ్వడానికి రెడీ అయితే ఈ తండ్రుల కొరకు నేను చచ్చిపోవడానికి రెడీ నాన్న. అంత ఉత్తమ కొడుక. నీ కొరకు ఆ తండ్రి కొరకు చనిపోవడానికి రెడీ నాన్న. మారు మాట ఎత్తాను, నరికేస్తావా? ముక్కలుగా నరికే నాన్న. వయసు అయిపోయిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు నరికేస్తున్నా మాట్లాడతలేదా? నరికేస్తున్నా అడుగుతున్నాను. అబ్రహాం మీదకి ఇస్సాకు తిరగబడితే అబ్రహాం ఫైట్ చేయగలడా? వయసు అయిపోయింది. అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు పరిగెడితే వెనక అబ్రహాం పరిగెట్టగలడా? వయసు అయిపోయింది. నువ్వు నన్ను నరకడం ఏంటి? ఆ కత్తి తీసుకుని నిన్నే నరుగుతానంటే అబ్రహాం మారు మాట ఎత్తగలడా? ఇస్సాకు ఎలా అంటాడు చెప్పండి? నాన్న నేను చచ్చిపోతాను, ఆ మాట నేను చెప్పనా? ఈరోజు తల్లిదండ్రుల కోసం చచ్చిపోయే కొడుకులు కూతురు లేరు. వాళ్ళ ఇష్టాల కోసం నలిగిపోయి తగ్గించుకుని బతికే కొడుకులు కూతురు లేరు. తల్లిదండ్రులను చంపేసే కొడుకులు కూతురు. వాళ్ళ కోసం చచ్చిపోయే కొడుకులు కూతురులు ఎక్కడున్నారండి? వారినే చంపేసి వారు ఉన్నారు. లేనిపోనివన్నీ తెచ్చి వాళ్ళకి తల వంపులు తెచ్చి వాళ్ళని తిప్పలు పెట్టి వాళ్ళ బతుకంతా అరగదీసేది. చివరికి వాళ్ళకే చెప్పా చేయకుండా ఎన్ని బాధలు మిగులుస్తున్నాము. భార్యడి కాలం బతకాల్సిన తల్లిదండ్రుల్ని అనతి కాలంలోనే అర్ధాంతరంగా మనం చేసిన పనులకి చంపేట్లేదు చెప్పండి. కొడుకులు చూసి మురిసిపోయే తల్లిదండ్రులు, కొడుకులు కూతుర్లు చూసి మరిసిపోయే తల్లిదండ్రులు మనం చేసే మాట వినలేని పనులకి ఎందుకు కన్నాం రా అని తల బాదుకుని చచ్చిపోతున్నారు. ఇస్సాకును చూడండి, ఇస్సాకు అబ్రహామును చూడండి. నాన్న నువ్వేం చెప్పినా నేను చేసేస్తాను. అబ్రహాముకి ఇస్సాకుకి అంత ప్రేమ పిచ్చి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు నాన్నని ఎదిరించాడు, అంతకు ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్కగానొక్క కొడుకుని ఎందుకు ప్రేమిస్తున్నాడు? గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తున్నాడు. గుండెల్లో ఎందుకు అంత గుండెల్లో పెట్టేసుకున్నాడు? కారణం ఒకే ఒక్కటే, వాడు పుట్టినప్పుడు దగ్గర నుంచి ఎప్పటి వరకు వీడి వలన ఇంత కూడా మేము బాధపడలేదన్న. ఇంత కూడా ఏ రోజు మేము బాధపడలేదు, ఏ రోజు ఇబ్బంది పడలేదు. ఆ అబ్బాయి మాకు చాలా ఉత్తమ కొడుకు అని చెప్పుకొచ్చారు. మరో ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసు మీద? కొంచెం ఆశ్చర్యకరమైన మాట. ఇంత మంచి కొడుకును ప్రేమించడం తప్పంటారా? తప్పేం కాదు. నీకు నాకు తప్పు కదా. ఎందుకంటే వంకర కొడుకుల్ని వంకర కూతుర్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. మాటినని కొడుకులని కూతుర్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగేస్తున్నాం. వాళ్ళు ఏం చేసినా సమర్థించుకుంటూ తిరుగుతాము. మరి ఎలాంటి కొడుకుని గుండెల్లో పెట్టుకోవడం తప్ప? కానీ దేవుడు అంటాడు తప్పే. ఏ ప్రభువా? ఏంటి? ఆ స్థలము నాది, ఆ గుండెల్లో ఉండే స్థలం నాది, నేను ఇచ్చాను. ఇచ్చిన నన్ను మర్చిపోయేలా నువ్వు వ్యవహరిస్తే ఇచ్చిన నేనే ఇవ్వడమో తెలుసు, తీసుకోవడం తెలుసు. నాకు ఇచ్చే. దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాముని అడుగుతూ నాకు ఇచ్చే అని ఎప్పుడైతే ఈ మాట అడుగుతున్నాడో అబ్రహాము నలిగిపోయి నేను అడుగుతున్నానండి. ఎంత ఏడ్చుంటాడండి కానమాట. వయసు అయిపోయిన తండ్రి ఆ కొడుకును బట్టి అయ్యో నా తర్వాత భవిష్యత్తు అయిన నా కొడుకు నేనే చంపేయడం అని ఎంత ఏడ్చుంటాడు. కనబడకుండా కొడుకు చూడకుండా ఎన్నిసార్లు కన్నీళ్లు తుడిచేసుకుని ఉంటాడు. చెప్పలేక పెదాల కింద తన బాధని గుండెల్లో ఆ ఆవేదన దాసేసుకుని ఎన్నిసార్లు అబ్రహాము నలిగిపోయి ఉంటాడు. దేవుడు అన్నాడట, కట్టేసావా? కట్టెలు పెట్టావా? రాళ్ళ మీద పెట్టావా? అంతా ఓకేనా? కత్తి పైకి. సింహాసనం మీద ఉండి ఎలా చూస్తున్నాడట. ఎవరు? కత్తి ఎత్తబెట్టి ఇంకా అని. కత్తి పైకెత్తుతున్నప్పుడు అబ్రహాము యొక్క ఆ ఇన్నర్ సెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎలా ఉంటుంటుంది? ఏడుస్తున్న టైంలో ఈ దేవుడు అన్నాడట, ఇప్పుడు చెప్పు నాకు ఐ లవ్ యూ. ఈయన ఎప్పుడు పడితే అప్పుడు చెప్పమండు. చెప్పండి. మనకు బాగా పెద్ద పెద్ద దెబ్బలు తగిలేసినాయి అనుకోండి, పుండి మీద కారం చల్లి
నొప్పి వస్తుందా అంటాడు. నొప్పి వస్తుంది ప్రభు గట్టిగానే. అయితే ఐ లవ్ యూ చెప్పు అంటాడు. ఈయన అలాంటి ఈయన ఎవరు? ఎందుకు ప్రభు బాధల్లో చెప్పమంటే, బాధల్లోనే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు తెలుస్తా. కానీ మనం బాధల్లో చెప్పం ఐ లవ్ యూ. చెప్పండి. ఆనందంలో 70 సార్లు చెప్పేస్తాం మనం. అందుకే చూడండి, పాటలు ఎక్కువ ఎప్పుడు పాడేస్తారు చెప్పనా? ఇది చివరి పాట అన్నా పాడేస్తుంటారు. ఎందుకు? ఆనందంలో పాడతారు. దేవుడు ఆనందంలో కాదు. నీ ఉద్యోగం పోయినప్పుడు, నీ సంసారం చందరవందర అయిపోయినప్పుడు, నీ కుటుంబం తిరగబడిపోయినప్పుడు, నీ పరిస్థితులు నెక్కిరించినప్పుడు, నీ ఆరోగ్యమే తలక్రిందులైనప్పుడు, అప్పుడు వచ్చి దేవా నేను స్తుతిస్తున్నానని పాడగలవు. అప్పుడు మన దేవుడు ఎప్పుడు ఆశిస్తాడు తెలుసా? ఇదిగో నిన్నన్నీ వదిలిపోయినప్పుడు, నువ్వు నా కొరకు అన్నీ వదులుకున్నప్పుడు, ఉపేక్ష సమయంలో నా కొరకు పాడు. ఇస్సాకుని ఎప్పుడైతే ఇస్తున్న టైంలో అబ్రహాం పాడుతున్నాడు. అబ్రహాం గుండెల్లో వచ్చే రాగం ఆ హృదయ వేదంతో కూడిన రాగం. దేవా నిన్నే ప్రేమిస్తాను. ఒక మాట చెప్తాను ప్రభు, ఈ మౌనంలో ఇప్పటికే నన్ను చూపించమన్నావు ప్రేమ. నా కొడుకు నేను ఎంత ప్రేమించినా, నా కొడుకు నేను ఎంత పిచ్చిగా ప్రేమించినా, నీకు ఒక మాట చెప్తున్నాను ప్రభు, ఎవరు నా జీవితంలోకి వచ్చినా నీ తర్వాతే ప్రభు, చూడు నీ కోసం ఇస్తున్నానని కత్తిపైకి ఎత్తేసాడు. అంత ప్రేమించగలమంటే దేవుడిని మనం ఎలా చూపిస్తున్నాడు చూడు ప్రభు, చూడు నిన్నే ప్రేమిస్తాను కత్తిపైకి ఎత్తాడు. ఈ దేవుడితో వచ్చిన మరో గొడవ ఏంటి చెప్పిన, ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వాటిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే వాటిని గుచ్చి అడుగుతాడు, ఈ మధ్య తగ్గించావు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఈరోజు ఈ బిడ్డ అయినా, మీ బిడ్డ అయినా, నా బిడ్డ అయినా సగానికి సగం తల్లిదండ్రులు చేసే పిచ్చి పని ఏంటో చెప్పిన, బతుకంతా వాళ్ళకే దారబోస్తాం. బీపీలు వాళ్ళ కోసం వస్తే, షుగర్లు వాళ్ళ కోసం వస్తే, ముడుకులు మూలుగులు వాళ్ళ కోసం అరిగిపోతే, అన్నీ అరిగిపోయి అంతా దాచేసి బతుకంతా 60 ఏళ్ళు రిటైర్మెంట్లో బాబు నువ్వు ఏం చేసావు అని అడిగితే దేవుడి కోసం ఏమీ చేయం, పిల్లల కోసమే అన్నీ చేస్తాం. బతుకంతా ఎవరికి చక్కబెట్టని తెలుసా? బిడ్డలు పుట్టారు, బిడ్డలు పెంచారు, బిడ్డలను పెద్ద చేసాం, కాలేజీలు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ బట్టలు ఎక్సెట్రా, వారికి కావలసిన విషయాల కొరకు సంపాదన దాయడం, మళ్ళీ వాళ్ళకి కావలసిన అకౌంట్స్ ముందే స్టోర్ చేయడం, ఈ సంపాదన ప్రాజెక్టులో మొత్తం అంతా బతుకంతా వాళ్ళకే ఖర్చు చేయడం, జీవితం అంతా వాళ్ళకే దారబోయడం. ఒకరోజు చస్తాం, పోయి దేవుడి ముందు నిలబడతాం. ఏం చేస్తావు బతుకందంటే, ఏముంది ప్రభువా వాళ్ళకే చక్కబెట్టాను ప్రభువా అంటే చంపేస్తాడు. గుర్తెట్టుకో, జీవితం అంతా ఏం చేస్తావు? కొడుకులేనే చచ్చావు. జీవితం అంతా ఏం చేస్తావు? కూతురు పిల్లలనే చచ్చిపోయావు. బతుకంతా ఏం చేస్తావు? నీ జీవితం ఆరోగ్యం వాళ్ళకే ఖర్చు చేస్తావు, నీ బలము వాళ్ళకే ఖర్చు చేస్తావు, సమస్తము వాళ్ళకే ఖర్చు చేస్తావు. నన్నెక్కడ ప్రేమించావు? ఇచ్చిన నన్ను మర్చిపోయావు, ఇచ్చిన వారిని ఎక్కువ నెత్తిమే పెట్టుకుని తిరిగావు, సమస్తము వాళ్ళకే అంకితం చేస్తావు. ఏం చేస్తావు నా కొరకు అంటే, 60 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఏముండదండి మనకి. 60 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఇచ్చేయం. అందుకే అడుగుతున్నాడు అబ్రహాముని, ఏం చేస్తున్నావు? నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నావా? నీ కొడుకుని మీదట్టుకుని తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నాను, నాకన్నా ఎక్కువగా కుమారుణ్ణైనను ప్రేమించేవాడు ప్రేమకు పాత్రుడు కాడన్న మాటకి అబ్రహాం రివర్స్ చెప్పాడట. ప్రభువా నీకన్నా నా కొడుకు నాకు ఎక్కువ, నీకన్నా నా కొడుకు ఎక్కువ కాదు, ఇదిగో చూపిస్తున్నాను చూడు, నీ తర్వాతే ఎవరైనా. బయట ఎవరైనా మనం ప్రేమిస్తున్నారంటే అలవాటు అయిపోయిన పదవి ఏంటి చెప్పినా, వాళ్ళు ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, మనం 2 కలిపి యూ కలిపి చెప్పేస్తాం. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటాం. మన దేవుడి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అన్నాం అనుకోండి, అతను అంటాడు. ఆయనకి అలా చెప్పకూడదు, ఆయనకు ప్రేమను చూపించాలి. ఎగ్జాంపుల్, మా ఆవిడ ఉంది, నేను ఏ డ్యూటీకి వెళ్ళి వస్తాను, ఎక్కడో అలసిపోయి తిరుగుతాం, నిద్రలో ఉండవు. ఇంటికి వచ్చే సమయానికి నాకు నీళ్ళు కావాలో, భోజనం కావాలో, బట్టలు కావాలో రెడీగా పెట్టాలి. అవి ఏమీ చేయకుండా నీట్గా రెడీ అయిపోయి, ఈ మధ్య పేడ రాసుకుంటున్నారు, ఆ పేడ రాసేసుకొని ఆ ఎదురుగాడ కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని వచ్చిన వెంటనే, జేమ్స్ గారు ఐ లవ్ యూ అందనుకోండి.
ఫస్ట్ బాగానే ఉంటుంది, సాంజ వస్తున్నా కానీ వెళ్తాం. స్నానం చేసిన తర్వాత ఇంకా భోజనం పెట్టకుండా అక్కడే సోఫా సెట్ మీద కూర్చుంది. జేమ్స్ గారు ఐ లవ్ యూ అందాను, మళ్ళీ అందనుకోండి, మళ్ళీ అందనుకోండి, మళ్ళీ అన్నదనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం అలా అంటుంది అనుకోండి, ఏమంటాను? లవ్ యూ బుజ్జి అంటానా? ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పంటే చెప్పండి, నిన్ను చంపి రమి నువ్వు నిజముగానే నన్ను ప్రేమిస్తే నా కొరకు నువ్వు కావలసినవి సిద్ధపరచు. నాకు బట్టలు కావాలి, తిండి కావాలి, రెస్ట్ కావాలి, నా పిల్లలను చూడాలి, నా కొరకు అరిగిపోవాలి, నలిగిపోవాలి. ఇదంతా ఎందుకు చేయాలంటే ఈ జేమ్స్ అన్నవాడిని ప్రేమిస్తున్నావు గనక. నీ ప్రేమను ఎలా చూపిస్తావు? భార్యగా భర్తకు ఎలా చూపిస్తావు? ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? మాటల్లో కాదు, చేతల్లో క్రియాశీలకంగా చెప్పు. ప్రేమిస్తే ఆయన కొరకు ఉరుకులు పరుగుల మీద ఆయనకి నీళ్లు పెట్టు. ప్రేమిస్తే ఆయన కొరకు భోజనం చేయి. ప్రేమిస్తే ఆయన కొరకు కావలసినవన్నీ సిద్ధపరచు. ప్రేమిస్తే ఆయన కొరకు నలిగిపోతూ చూపించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మనుషులుగా మనం ప్రేమిస్తే మన కొరకు క్రియాశీలకంగా ఉండాలని మనమే కోరుకుంటే, మరి ఈ దేవుడికి మనం ప్రేమిస్తున్నామంటే ఎలా చూపించాలి చెప్పండి? క్రియాశీలకంగా చూపించాలి. అందుకే అబ్రహాముని అడిగాడు, నీ ప్రేమను చూపించు. వెళ్ళిపోయాడు. 3 రోజుల దూరం అంతా వెళ్ళిపోయి ఆ బలిపీఠం మీద ఆయన నిలబడి కత్తి పైకెత్తి అక్కడి నుంచి అడిగాడు, గుండెల్లో ఉన్న కొడుకుని చంపేస్తూ, నిన్నే ప్రేమిస్తున్నా. అబ్రహాం పాస్ అయిపోయాడు. ఈ విషయం అంతా అర్థమయ్యేలా ఆ రోజు శిష్యులకు చెప్తున్నాడు. ఎవరికి? 12 మంది శిష్యులు. పేతురుగా అంటాడు, పేతురు ప్రేమిస్తున్నాను, నన్ను ధైర్యపరుస్తాను, నా మీద ఏగవాళ్ళనే కాదు, నా కొరకు వదిలేసుకోవాలి. పేతురు నీకు చెప్తున్నా, నా కోసం వదిలేసుకోవాలి. ఏం వదిలేసుకోవాలి ప్రభువా? నీ అహాన్ని వదిలేసుకోవాలి, నీ కోపాన్ని, నీ సెల్ఫ్ వదిలేసుకోవాలి, ప్రతిదీ వదిలేసుకోవాలి. నీ కొరకు నీకు ఏవైతే ఇష్టం ఉన్నవో అవన్నీ నా కోసం వదిలేసుకోవాలి. పేతురికి, శిష్యులకి ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో పేతురికి బాగా అర్థమైంది. ప్రారంభంలో పేతురికి అర్థం కాకపోయినా చివరిలో పేతురికి అర్థమవుతున్న సంగతి ఆ యోహాను సువార్త చివరి అధ్యాయంలో, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను. చూపించు. ఎలా చూపించాలి? నా గొర్రెలను మేపు. దేవునికి ప్రేమను చూపిస్తున్నాడు, గొర్రెలను మేపు. ఆ గొర్రెలను ఎలా మేపాడు తెలుసా? పేతురు మాట పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, గొర్రెల కొరకు చివరికి ప్రాణం పెట్టాడు. పేతురు గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఎలా చంపేశారు పేతురు? ఒకప్పుడు మాట అంటే పడని పేతురు, పోలీసులే కొట్టిన పేతురు, ఎదుటి వారి మీద తిరగబడే పేతురు, ఇంత టెంపర్ ఉన్న పేతురు ఈరోజు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. దాని గురించి చెబుతున్నప్పుడు మొకాల మీద ఉమ్మేశారు, మేకులేసి చంపేస్తా ఉన్నప్పుడు పేతురు అన్నాడట, నన్ను ఎలా చంపొద్దు, తల క్రిందులుగా చంపేయండి అన్నాడట. నిలువుగా సిలువ వేయబడ్డానికి కూడా నా ప్రభువుల నాకు అర్హత లేదు, నన్ను తల క్రిందులుగా చంపేయండి అన్నప్పుడు చనిపోతూ పేతురు గుండెల్లో ఉన్నమాట, ప్రభువా నా ప్రేమను ఇలా చూపిస్తున్నాను చూడ. ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు. అక్కడున్న మాటకి పేతురు ఆయన నిలబడిపోయాడు. ఆ రోజు చలించిపోయాడు, మారిపోయాడు. తన ప్రాణమును తన కోసం ఆలోచించుకున్నవాడు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణాన్ని కూడా తునప్రాయముగా ఎంచి ఎవడైతే నాకు ఇస్తాడో వాడే పాత్రుడు. ఉపేక్ష. అబ్రహాము ప్రాణం కన్నా గొప్పవాడైన కొడుకునిచ్చేస్తున్నాడు, పేతురు ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. ప్రాణాన్ని ఇచ్చేసి నలిగిపోయాడు. మీరు బైబిల్లో ఎవరినైనా మీరు కదపండి, పేతురైనా స్తెఫనైనా ఎవరైనా వారు చనిపోతూ చనిపోతూ అన్నారు, ప్రభువా మాకన్నా నువ్వే ఎక్కువ, నువ్వంటే నీ ఇష్టం ప్రభు, నీ చిత్తమే మా చిత్తం, నీ ఇష్టమే మా ఇష్టం. ఉపేక్ష, వదిలేసుకున్న. ప్రతిరోజు బైబిల్ అంతే సిలువేసుకోవాలట. అక్కడ ఉంది 24 వచ్చింది. ఏం చేయాలట? ప్రతిరోజు సిలువును ఎత్తుకోవాలి. సిలువును ఎత్తుకోవడం అంటే సిలువు నిజంగానే సెకసిలు వేసి తిరగమని కాదు. సిలువను ఎత్తుకోవడం అంటే ప్రతిరోజు, సిలువ అంటే చచ్చిపోవడం. ప్రతిరోజు మనల్ని మనం చెప్పండి చంపేసుకోవడం.
ప్రతిరోజు అక్కడ ఉంది తనను తాను ఉపేక్ష. తనను తానంటే బైబిల్ చెప్తుంది నేను అనే సెల్ఫ్ చంపేసుకోవాలి. కానీ దరిద్రం ఏంటి చెప్పనా, సంఘాలలో కుటుంబాల్లో నేనన్న సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది. ప్రభు అన్నాడు కొడుకునిచ్చేమన్న దేవుడు, కూతుర్నిచ్చేమన్న దేవుడు, నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దన్న దేవుడు ఈ దేవుడు అన్నాడు. చివరికి నిన్ను నువ్వు కూడా ఎక్కువ ప్రేమించుకోక, దాన్ని సెల్ఫ్ అంటారు. మనల్ని మనం కూడా ప్రేమించుకోవడం తప్పు అంటే తప్పే, అది పాపం కూడా. సౌలట బాగా విన్నాడు, సౌలు తన మీద తానే జాలి పడిపోయేవాడట. మీరు బైబిల్ చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత తన మీద తానే జాలి పడిపోయి నాకెందుకు ఇలా జరుగుతుందని తన మీద తానే జాలి. మన మీద మనం జాలి పడిపోవడం కూడా పాపమే, మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా పాపమే. సౌలునైనా, దావీదునైనా, అబ్రహామైనా, పేతురైనా, నువ్వైనా, నేనైనా అన్నాడు మిమ్మల్ని కూడా ఎక్కువ లైక్ చేయకుండా. మనతో వచ్చిన గొడవడి చెప్పినా మనల్ని ఎవరైనా లైక్ చేయకపోతే గొడవడేద్దాం మనం, లేదా పొల్లెట్టేస్తాం మనం. ఏదో చేసేది. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగింది అనుకోండి, ఎవరి కాళ్ళకే సెల్ఫ్లు ఉంటాయి. సెల్ఫ్లోనే సెల్ఫీ వచ్చింది. ఆ సెల్ఫ్లో ఎవరికైతే మనం కావాల్సిన గౌరవం మనం ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు ఏమి చెప్పినా ఆ ఫంక్షన్ సెల్ఫ్కి గౌరవం ఇవ్వలేదు కనుక ఆ రోజు కంగారు పెట్టేస్తారు. మొన్న మధ్య మా శ్రీకాంత్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ చెల్లికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆవిడ అడ్డంగా గొడవడేసాడండి. దేనికోసం తెలుసు, సెల పెద్ద ఆయన గోంగూర చట్నీ కోసం గొడవడేసాడు. మాకు మెంటలు వచ్చేసి మొత్తం బకెట్ ఎట్టుకలు ఆయన దగ్గర పెట్టాను. తినేయండి సార్, చట్నీ అంతా మీకే అన్నాం. ఇప్పుడు ఆయన చట్నీ వేయలేదని కాదు, ఆయనకి ఇవ్వాల్సిన డిగ్నిటీ ఇవ్వలేదని చట్నీ వంకతో గొడవ. మీరు ఎక్కడైనా చూడండి ఆ సెల్ఫే వద్దు. ఇప్పుడు సంఘాల్లో ఆ సెల్ఫ్ లేదు, ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, ఉంది. ఇప్పుడు మైక్ కొన్నారనుకోండి, జేమ్స్ గారు కొన్నారు మైక్, ఇక్కడ రాయలేదనుకోండి మైక్ కొనాలి పట్టిపోతారు ఇంటికి. అది పవర్ రాదు దీనికి. ఫ్యాన్ కొన్నారు అనుకోండి, 3 రెక్కల మీద వాళ్ళ పిల్లల పేర్లు, దిమ్మను చూసారు దిమ్మ, ఆ దిమ్మ మీద భార్య పేరు, భర్త పేరు, లేకపోతే పవర్ రాదు ఫ్యాన్కి. సెల్ఫ్ అదే వద్దన్నాడు దేవుడు. ఇచ్చింది చెప్పుకోవడం, ఇచ్చింది చెప్పించుకోవడం, ఇచ్చింది వాగేసుకోవడం, ఇచ్చింది మనం గౌరవించ, ఈ పీటలు వేసుకునేదే వద్దన్నాడు ప్రభు. అన్నాడు నా వెనక వస్తున్న శిష్యులారా మిమ్మల్ని మీరు చంపేసుకో. సిలువ సిలువ సిలువ, నెక్కల్లో నక్లీసులో కాదు సిలువ, టాటూలు కాదు, బైకుల మీద కాదు, బండ్ల మీద, కార్ల మీద కాదు సిలువ, బతుకులో సిలువ, జీవితంలో సిలువ. ప్రతిరోజు నన్ను నేను తగ్గించుకునే సిలువ. పేదరికి ఎప్పుడైతే అర్థమైందో ప్రాణాలు ఇచ్చేసాడు. యోహాను ప్రాణాలకు సిద్ధపడిపోయాడు, శిష్యులందరూ ప్రాణాలు ఇచ్చేసాడు. అబ్రహాము కొడుకు ప్రాణాలే ప్రాణంగా పెట్టేశాడు. నెక్స్ట్ లిస్టులో ఉన్నది చెప్పండి, నువ్వు నేను. మనం ఇవ్వాలి. ఏమివ్వాలి? ఆయన ఏవైతే ఇచ్చాడో వాటి మీద ఏదైనా పిచ్చెక్కితే ఆ దేవుడు అడుగుతున్నాడు, ఈ మధ్య నువ్వేం చేస్తున్నావు? ఇచ్చిన వాటితో నువ్వు ఏమన్నా చల్చా చేస్తున్నావా? ఉద్యోగం ఇస్తే ఉద్యోగం అని తిరుగుతున్నావా? భార్యని ఇస్తే భార్యని తిరుగుతున్నావు, ఇల్లు ఇస్తే ఇల్లుని తిరుగుతున్నావు. ఏది పిచ్చెక్కిపోయి తిరుగుతున్నావు? బిడ్డలను తిరుగుతున్నావా? నన్ను మరిచి తిరుగుతున్నావా? ఆ ఇచ్చిన నేనే అడుగుతున్నాను. నువ్వు నన్నే ఇష్టపడితే ఇచ్చినవి నాకు మరలే ఇవ్వలేవండి. మనకు తీసుకోవడం తెలుసు తప్ప ఇవ్వడం తెలియదు. మన దేవుడు ఎప్పుడు అంటాడో చెప్పినా, తీసుకున్న మీరే నాకు ఎప్పుడైతే ఇవ్వడానికి సిద్ధపడతారో అప్పుడే నాకు పాత్రులు అంటాడు. ఇవ్వడం నేర్చుకో, ఉపేక్ష నేర్చుకో. ఇంత చెప్పాక మనకు అర్థమవుతుంది చివరన్నమాట. మరీ ఇంత సెల్ఫిష్గా ఏంటంటే దేవుడు, ప్రశ్న రావాలి మనం. మరీ ఇంత సెల్ఫిష్, ఎంత స్వార్థంతో అడిగేయడం ఏంటండి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన్ని ఎందుకు ప్రేమించాలి? ఆయన తప్ప ఎవరిని ఎందుకు ప్రేమించాలి? అదేం సెల్ఫ్? అది సెల్ఫిష్ కాదు. ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నిన్నే ఎందుకు ప్రేమించాలి, ఎవరిని ఎందుకు ప్రేమించకూడదు అని ఆయన అడిగితే ఆయన చెప్పే మాట, నీ కొరకు ప్రాణం పెట్టాను గనక, నిన్ను రక్తమిచ్చి సంపాదించాను గనక, నీ కొరకు పరమును వదిలి ఇలలోనికి వచ్చాను గనక, నీ కొరకు నలిగిపోయాను గనక, సుతినిగా ఆయన అడుగుతున్నాడు, నువ్వు నన్నే ప్రేమించు. వారి వారి త్రిత్వంలోని తత్వం మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? మన కొరకు ఇరిగి నలిగారు.
మన కొరకు త్యాగం చేశారు, ప్రాణం పెట్టారు, మనల్ని రక్తం ఇచ్చి కొన్నారు. కనుక వారు అడుగుతున్న మాట, నన్నే ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు కనుక. మన పాపాలు పరమునకు అడ్డొస్తున్నాయి కనుక, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కనుక, మన కొరకు ఆయన నేర్చాడు కనుక, సింహాసనం ఇవ్వడానికి ఆయన సింహాసనం వదిలొచ్చాడు కనుక, మనల్ని బంగారు రోడ్ల మీద నడిపించడానికి ఈ మట్టి రోడ్లలో ఆయన నడిచాడు కనుక, ఇంత చేశాడు కనుక అడుగుతున్నాడు, నన్నే ప్రేమించు. నన్ను హింసించారు, బాధించారు, చంపేస్తారు, తిరిగి లేస్తాను. మీకు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని హింసిస్తారు, బాధిస్తారు, ఈ లోకం చంపేస్తారు. చెప్పాడు ఆ రోజు ఆయన. మీకు నాకు మనందరికీ చెబుతున్నాడు, మిమ్మల్ని హింసిస్తారు, ఈ లోకంలో హింసలు, బాధలు, చివరికి చావులు అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎలా అయితే లేచానో, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అలాగే తిరిగి లేపుతాను. అప్పటి వరకు ఏ పిచ్చి మీ గుండెల్లో పెట్టుకోకుండా నా వైపే చూడండి. ఈరోజు అడుగుతున్నాను, బయటకు చెప్పండి. మీకు ఇష్టమైనవన్నీ మీ గుండెల్లో దాక్కుని ఉంటాయి, అవి దేవునికి ఇచ్చేయండి. బయటికి చెప్పండి, గొడవలు అయిపోతాయి. అవి దేవునికి ఇచ్చేయండి. మీ గుండెల్లో ఏమున్నాయో మీకు బాగా తెలుసు. వ్యక్తులు ఉన్నారా? ఎవరున్నారు మీ గుండెల్లో? ఉద్యోగాలు, డబ్బు, ఆశయాలు, బిల్డింగులు ఏమున్నాయి మీ గుండెల్లో? అవే అడుగుతాడు ఆయన. ఆయన అడుగుతున్నాడు, ఏమున్నాయో అవే ఇచ్చే. నీ గుండెల్లో దాచిన ఎందుకు ఇచ్చేయాలి ప్రభు అంటే ఒకే ఒక్కటి, ఆ స్థానము నాది. హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఈ రోజుకి నీ దగ్గర ఆయన తడుచున్నాడు. ఆ లోపల ఉన్నది బలిపీఠం ఎక్కించి బయట ఉన్న ఆయనకి నీ లోపల సింహాసనం. అప్పుడు అంటాడు, ట్రూ లవ్ అంటాడు, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడతామో, ఆయన ఇచ్చిన వాటిని బట్టి మనకే ప్రమాదం లేదు, ఇవ్వబడిన వాటికి కూడా ప్రమాదం. ఇప్పుడు ఈ బిడ్డను ఇచ్చాడు వీళ్ళకి. బిడ్డలను ప్రేమించొద్దని కాదు, దేవుణ్ణి ఎక్కిరించేలా ప్రేమించొద్దు. భార్యను ప్రేమించొద్దని కాదు, భార్యను ఎక్కిరించేలా ప్రేమించొద్దు. మీకు మీరు ప్రేమను చూపించుకోవద్దని కాదు, దేవుణ్ణే మర్చిపోయేంతకు వద్దు. అది మనకే మంచిది కాదు, మనం ప్రేమిస్తున్న వారికి కూడా మంచిది కాదు. దేవుడు మిమ్మును ఈ కుటుంబాన్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, విలువైన ఘనమైన సంగతులు తండ్రి, సుదీర్ఘమైన వర్తమానంలో మాతో మాట్లాడారు. ఎందరికి అర్థమయ్యాయో నాకు తెలియదు తండ్రి. ప్రతి ప్రాంతంలో తండ్రి ఈ మాటలు ఎంతో తండ్రి అవసరం. ఎన్నో హృదయాల్లో దాక్కుండిపోయిన విగ్రహాలు ఉన్నాయి తండ్రి, వాటిని పగలగొట్టడమే మీ చిత్తము తండ్రి. బిడ్డల పేరుతో, భార్య పేరుతో, ఆస్తుల పేరుతో, సంపాదన పేరుతో తండ్రి మీరు ఇచ్చినవి మిమ్మల్ని మర్చిపోయి తిరుగుతున్నాం మేము. మమ్మల్ని క్షమించండి తండ్రి. జన్మదిన వేడుకను జరుపుకున్న తండ్రి ఈ బిడ్డను, తల్లిదండ్రులను తండ్రి మీరు ఎక్కల చాటును కాపాడండి. వారును కలిసి తండ్రి మీకు విధేయత కలిగిన బిడ్డలుగా నడిచిపోయే ధన్యత దయచేయండి. వాగ్దానాలకు వారసులుగా మలచండి. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీ చేతులతో ఎత్తి పట్టుకోండి. ఏ కష్టాలు కన్నీళ్ళు ఉన్నవో మాకు తెలియదు తండ్రి, వాటన్నిటినీ జయించే శక్తిని మీ బిడ్డలకు దయచేయండి. మమ్మల్ని హేళన చేస్తూ, మమ్మల్ని బాధ పెడుతూ తండ్రి ఈ మాటలు అవహేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు, వారిని క్షమించండి తండ్రి. వేదిక మీద ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్య గొప్పది, వారు తిరుగుతున్న ప్రయాణాలు గొప్పవి తండ్రి. వారిని కాపాడండి. ఆరోగ్యంతోనూ ఆయుస్తోనూ స్థిరపరిచి వారి సంఘాన్ని మరింత బలోపేతం చేయండి. ఈ మాటలు మరొకసారి నెమరు వేసుకున్నాం. ప్రతి బిడ్డలకు తండ్రి ఈ మాటలు ఎంతో అవసరం తండ్రి. ఈరోజు కూడా వారితో మాట్లాడారంటే వారి గుండెల్లో ఇంకా ఏముండిపోయాయో వారికి చూపించండి తండ్రి. ప్రతి విషయాన్ని మీ చేతులకు ఇస్తున్నాం. పుట్టిన బిడ్డని, తల్లిదండ్రుల్ని, వచ్చిన వారిని అందరినీ మీకు ఇస్తూ అన్ని విధాలుగా క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.